ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి అంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి మాజీ మంత్రి కన్నుమూశారు. ఎవరు ఏంటి వివరాలు చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ అలియాస్ గుండా సూర్యనారాయణ గారు అయితే కన్నుమూశారు. ఆయన ఇంట్లోనే కాలు జారి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలవగా 2 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. కొద్దిసేపటి క్రితమే ఆయన మృతి చెందినట్లయితే గనక వైద్యులు అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన ఆసుపత్రికి తరలించారు. అయితే గాయాలు తీవ్రంగా తగలడంతో వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదని చెప్తున్నారు. గుండా అప్పల సూర్యనారాయణ గారి మృతి వార్తతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, రాజకీయ నేతలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన పార్థివ దేహాన్ని అరసవిల్లిలోని ఆయన స్వగృహానికి అయితే కుటుంబ సభ్యులు తరలించారు. గుండా అప్పల సూర్యనారాయణ గారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడే కదా. ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1981 శ్రీకాకుళం మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన అనంతరం టీడీపీలో చేరి జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. 1985, 1989 అలాగే 1994, 99 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలిచి ఎమ్మెల్యేగా సేవలు అందించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకి క్యాబినెట్లో మంత్రి పదవులు దక్కాయి. 1987లో కరువు శాఖ మంత్రిగాను, అలాగే 1989లో బీసీ ఎస్సీ సంక్షేమ శాఖలతో పాటుగా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కూడా ఆయన అయితే బాధ్యతలు నిర్వహించారు. ఇక ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్న రాజకీయ ప్రముఖులు. ప్రజాసేవకు అంకితమైన నాయకుడిగా పేరుగొందిన గుండా అప్పల సూర్యనారాయణ ఆయన మృతితో జిల్లా రాజకీయాలకు తీరంలోటుగా పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు చూస్తే 2014 రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో ఆయన సతీమణి గుండా లక్ష్మీదేవి గారు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ సీనియర్ నేత మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలు సంతాపం అయితే తెలియజేస్తున్నారు.